హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ప్రిపరేషన్ అఫీషియల్. ఈరోజు అయితే ఒక మంచి రెసిపీ అయితే మీకు చూపిస్తున్నానండి. అదేంటి అంటే అల్లం పచ్చడి. ఈ అల్లం పచ్చడి అనేది టిఫిన్లో కానివ్వండి, చపాతీలో కానివ్వండి, రైస్లోకి చాలా బాగుంటుంది. సో దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసేద్దాము. దీనికోసం అయితే ఫస్ట్ ఒక 2 పెద్ద సైజు ఉల్లిపాయలు, అలాగే 4 టమాటోలు, 100 గ్రాముల అల్లం, అలాగే 4 ఎండుమిర్చి అండి. తర్వాత మనం మినప్పప్పు, కొంచెం ఆవాలు, వెల్లుల్లిపాయలు, జీలకర్ర, కరివేపాకు, నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు. తర్వాత అయితే మనం స్టవ్ ఆన్ చేసుకుని బాండి పెట్టుకుని దాంట్లో 2 స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకోవాలి. ఫస్ట్ అయితే మనం ఇలా మినప్పప్పు అయితే వేసుకోవాలి. తర్వాత మనం జీలకర్ర వేసుకోవాలండి. యాక్చువల్గా నేను 3 స్పూన్స్ అయితే తీసుకున్నాను మినప్పప్పు, 1/2 స్పూన్ ఏమో జీలకర్ర తీసుకున్నాను, 1/2 స్పూన్ ఆవాలు తీసుకున్నాను. మినపప్పు, జీలకర్ర కొంచెం వేసిన తర్వాత అల్లాన్ని శుభ్రం చేసుకుని ఇలా ముక్కలుగా కట్ చేసుకున్న అల్లాన్ని కూడా మనం దీంట్లో వేసుకోవాలి. అలాగే మనం ఉల్లిపాయను కూడా కట్ చేసుకుని ఇలా వేసేసుకోవాలండి దీంట్లో. తర్వాత మనం టమాటోని అలాగే ఎండుమిర్చి కూడా వేసుకుని ఒకసారి మొత్తం అంతా కూడా చక్కగా కలుపుకోవాలి. ఆయిల్లో మనం మగ్గించుకోవాలి వీటన్నిటిని కూడా. ఇవన్నీ కూడా మగ్గడానికి మనం అయితే ముందు కొంచెం సాల్ట్ వేసుకుంటే త్వరగా అయితే మగ్గుతాయండి. ఇప్పుడు నేను 1 స్పూన్ అయితే సాల్ట్ వేసి మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ అయితే ఉంచాను. 5 మినిట్స్ చూసాను, కానీ ఇంకొంచెం అయితే అవి మగ్గాలండి. కాబట్టి నేను ఇంకొకసారి కలిపి మళ్ళీ మూత పెట్టి చూస్తే బాగా చక్కగా అయితే ఇవన్నీ కూడా మగ్గిపోయాయి. ఇప్పుడైతే నేను మిక్సర్ జార్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకున్నాను. కొంచెం బరకగా అయితే మిక్సీ పట్టుకున్న తర్వాత మనం చింతపండు రసాన్ని అయితే వేసుకోవాలి. మనం చింతపండు తీసుకున్నాం కదా, దాన్ని నానబెట్టుకుని చింతపండు రసాన్ని అయితే దీంట్లో వేసుకోవాలి. వేసుకుని ఇంకొకసారి మొత్తం అంతా కూడా మిక్సీ పట్టేసుకోవాలి. నెక్స్ట్ అయితే మనం మళ్ళీ బాండీ పట్టుకొని దాంట్లో ఆయిల్ వేసి వెల్లుల్లిపాయలు అయితే వేసుకోవాలి. వెల్లుల్లిపాయలను వేయించుకోవాలి. తర్వాత మళ్ళీ మనం మినపప్పు వేసుకోవాలి, కొంచెం మినపప్పు, జీలకర్ర కూడా కొంచెం వేసుకోవాలండి, ఆవాలు కూడా వేసుకోవాలి దీంట్లోనే. ఆవాలు వేసి కొంచెం వేగిన తర్వాత లాస్ట్లో కట్టేసే ముందు మనం కరివేపాకు అలాగే ఒక ఎండుమిర్చి రుబ్బ వేసి దింపేసేయాలి. అంతేనండి, మన అల్లం పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఈ అల్లం పచ్చడి మనకి రైస్లోకి చాలా బాగుంటుంది, చపాతీ కానివ్వండి, టిఫిన్స్లో కానీ చాలా బాగుంటుంది. సో ఒకసారి ట్రై చేయండి.